మనసును తాకే ప్రకృతిలో ప్రయాణం మీరు ఎప్పుడైనా చేశారా? ఒకవైపు గలగలా పారే ఏరు, మరోవైపు పచ్చని పంట పొలాలతో వరి పైరు, వాటి మధ్యలో అందమైన పల్లె. ఆహా! ఈ కాంబినేషన్ చూసే అదృష్టం అందరికీ రాదు. అలాంటి ఒక చిన్న ప్రయాణం మీకోసం చిరు వీడియో రూపంలో రండి కలిసి చూసేద్దాం. ఉత్తరాంధ్ర జీవనాడి వంశధార నది ఒడిశాలో నీలగిరి కొండల్లో పుట్టి మా ఊరి గుండా ప్రయాణించి మా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. కాలానుగుణంగా వర్షాకాలంలో నిండుగా ప్రవహించే ఈ నది వేసవిలో చిన్న సెలయేరులా కనబడుతుంది. ఈ నది మనకు చెప్పే జీవన పాఠం ఒకటే: పరిస్థితులు ఎలా ఉన్నా పయనం ఆపకుండా ముందుకు సాగాలి. రైతు లేనిదే రోజు గడవదు. లోకమంతా విశ్రాంతి తీసుకున్నా రైతు శ్రమిస్తూనే ఉంటాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పచ్చని పొలాలను పండించి అందరి ఆకలి తీరుస్తుంటాడు. అలాంటి పచ్చని పొలాల మధ్య నగరాల రొదకు కాలుష్యానికి దూరంగా దొరికే ఆ హాయి మాటల్లో చెప్పలేము. గాంధీ గారు చెప్పినట్టే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పలు కారణాలతో పట్టణాలకు వలస వెళ్ళినా తమ పల్లెపై మమకారంతో ఉండే మనుషులు ఎందరో. కల్మషం లేని మనుషులు, కపటం లేని మూగజీవాలతో ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలోనే కదా మానవత్వపు మూలాలు ఉండేది. మనం ఎంత ఎదిగినా, ఎక్కడ ఉన్నా ప్రకృతి ఒడిలో అచ్చమైన పల్లె ప్రయాణం ఇచ్చే ఆ హాయి, ఆనందం ఎంతో అదృష్టం ఉంటే కానీ దొరకవు. అలాంటి అనుభవాలు మీలో చాలామందికి ఉంటాయి. దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రకృతి ప్రేమికులు షేర్ చేయండి. మరొక చక్కని పల్లె ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.